జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 500 స్తంభాల త్రికూట ఆలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించారు. దాదాపు 5000 దీపాలు వెలిగించడంతో దీపాల కాంతుల్లో త్రికూట ఆలయం కాంతి లీనుతుంది. శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది. నిడిగొండ గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా దీప ఆరాధన త్రికూట ఆలయంలో చేయడం జరిగింది. ఇట్టి దీప ఆరాధనకు నిడిగొండ గ్రామ ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే తోడి ఆడపడుచులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 1982-84లో ఈ గుడిని ప్రభుత్వాలు విస్మరించడం జరిగింది. అట్టి గుడిని ప్రభుత్వాలు ఇంతవరకు పట్టించుకోకపోవడం నిడిగొండ పెద్దలు కానీ మాకు కానీ అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా శిథిలమైనటువంటి ఆలయాల్లో, పట్టించుకున్నటువంటి ఆలయాల్లో దీపారాధన చేయడం శ్రేయస్కరమని భావించి ఈ యొక్క త్రికూటాలయ వైభవాన్ని అందరికీ తెలిపి ఈ చారిత్రక ఆలయాన్ని మరలా పునర్వైభవం తెచ్చేందుకై కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాకతీయుల నతవాడి సామంతరాజుల యొక్క నాజూకు శిల్పకళకి పెట్టింది పేరు ఈ ఆలయం. రామప్ప అలాగే 1000 స్తంభాల గుడితో సరి సమానమైనటువంటి శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. రామాయణం అలాగే సామాజికమైనటువంటి జానపద కళాకారులు, వీరులు, సైనికులు, దేవతా శిల్పాలు, చక్కటి అలంకరణలో కూడినటువంటి శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు. శివ